వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం వార్తలకు వెళ్ళే ముందు మన ఛానల్ దమ్మున్న ఛానల్, నిజాయితీగా పనిచేస్తున్న ఛానల్, నిక్కచ్చిగా చెప్పే ఛానల్. దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం స్టేషన్ గారి ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నీకు సిగ్గు, శరము, లజ్జ ఏమన్నా ఉందా కడియం శ్రీహరి? నీ మాదిగవు కాదు, నువ్వు 40 ఏళ్ళు. ఇవాళ నీ జనాభా ఎంత కాన్స్టిట్యున్సీలో, నువ్వెంత? ఇవాళ 40 ఏళ్ళు మంత్రిగా ఉండి ఇంకా నీ బిడ్డను ఎంపీ చేసి, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు ఇవ్వడానికి, టికెట్ ఇవ్వడానికి నీ బిడ్డకు. నిన్ను చిత్తుగా ఓడించడమే D6 డీజాక్ లక్ష్యం. రానున్న ఎన్నికల్లో నీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి. స్వార్థపర రాజకీయాల కోసం నువ్వు తెలుగుదేశం నుండి టీఆర్ఎస్ కు వస్తావు, టీఆర్ఎస్ లో అనుభవిస్తావు, ఉప ముఖ్యమంత్రి స్థాయి అనుభవిస్తావు, తెలుగుదేశం పార్టీలో కీలకమైన పోస్టులను అనుభవిస్తావు. నువ్వు మాదిగ కాదు, మాదిగ కోటాంతో నువ్వే అనుభవిస్తావు. నువ్వు అనుభవించిందే కాకుండా నీ బిడ్డకు తీసుకొచ్చి నీ బిడ్డను ఎంపీ చేస్తావు. ఇది ఇంకా నీకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఇవాళ ఇంకా నేనుంటా, నా బిడ్డ ఉండాలి, మళ్ళా అట్లా వాళ్ళకు పుట్టేటోళ్ళు ఉండాలనుకుంటున్నావా? బుద్ధి ఉందా నీకేమన్నా? ఖచ్చితంగా నిన్ను ఓడించి తీరుతాం గనుపూర్లో, స్టేషన్ గనుపూర్లో. ఆ లక్ష్యంగా పనిచేస్తాం. ఎందుకంటే ఇవాళ నీలాంటి వాడు గెలవడం వల్ల ఇవాళ అక్కడ మెజారిటీ మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నది. సో మెజారిటీ మాదిగలు ఉండి వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా అవుతున్నది. అటు గనుపూరు ప్రాతినిధ్యం మాదిగలకు లేకుండా అయిపోయింది, అక్కడ మాలకిచ్చి అక్కడ మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా అయిపోయింది. వర్ధనపేట్ల, వరంగల్ జిల్లా అంటే మొత్తం కడియసి అయ్యే జాగిరి అయిపోయింది. ఇదేమన్నా పద్ధతి? నీ పద్ధతి ఇంకా. కాబట్టి నీలాంటి వాడిని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి, ప్రజలారా ఏమిటి కడియం శ్రీహరి గనుపూరు ప్రజలకు సాధించిన ఘనత ఏముంది చెప్పండి ప్రజలారా. ఓపెన్ గా నేను అడుగుతున్న ఈ సందర్భంగా కడియం శ్రీహరిని కూడా. ఆయన తెలంగాణ ఉద్యమకారుడా? ఆమె బిడ్డే తెలంగాణ ఉద్యమకారుడా? లేదంటే తెలంగాణ కోసం వాళ్ళు చేసిన త్యాగం ఏంది? ఇలా కాంట్రిబ్యూషన్ ఏంది? ఇవాళ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుకుంటా, మెజార్టీ మాదిలకు అన్యాయం చేసుకుంటా, ఇవాళ వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా చేసుకుంటా కడియం శ్రీహరి తాను కాకు 40 ఏళ్ళు పరిపాలించి తన బిడ్డను తీసుకొచ్చి రేపు మనవలను తీసుకొచ్చి ఏది ఇది? కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా ఆలోచించండి. కడియం శ్రీహరిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయండి. ఇవాళ మెజార్టీ మాదిగలు అక్కడ గెలిపించండి అని చెప్పి D6 డీజాక్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు కడియం శ్రీహరి ఏం చేసిండు, ఎంతవరకు చేసిండు, మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి నేను మొత్తం యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతున్నా. అట్లాగే గనుపూర్, ప్రత్యేకంగా గనుపూర్ స్టేషన్ ప్రజల్ని ఈ సందర్భంగా ఓపెన్ గా డిస్కస్ చేయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.